హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో చాలా ఈజీగా శనగపిండి వాడకుండా జంతికలను ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక 2 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ 3/4 టీ స్పూన్ దాకా వేసానండి. మీరు తినే దాన్ని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వాము, ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. ఇది జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా నువ్వులు, అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వెన్న వేస్తున్నాను. మీరు ఈ వెన్న ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వెన్న కానీ ఆయిల్ కానీ కంపల్సరీగా వేసుకోవాలండి. ఇది వేయటం వల్ల క్రంచీనెస్ అనేది వస్తుంది. ఇలా అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టి ఈ నీళ్ళను తెరలకాగనివ్వాలి. నీళ్లు తెరలకాగిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి నీళ్లు కొలుచుకున్న అదే కప్పుతో ఒక 2 కప్పుల దాకా పొడి బియ్య పిండి తీసుకొని గరిటెతో అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ని ఆపేసి ఇలా గరిటెతో కలుపుకొని మూత పెట్టి చల్లారేంత వరకు పక్కనుంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చేతితో బాగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలపండి. ఇంకా మనం ఇందులో నీళ్ళు వేయాల్సిన పని లేదండి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా ముద్ద అయ్యేదాకా కలుపుకొని దీన్ని జంతికలు కొట్టడానికి సరిపడా తీసి అలాగే జంతికలు కొట్టడానికి కూడా లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకొని మీకు నచ్చిన ప్లేట్ని వేసుకొని ఈ పిండి పెట్టి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్కి అడుగున అంచులకి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేశాక ఇప్పుడు నేను 2 విధాలుగా చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ఆయిల్లో వత్తలేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా ప్లేట్ మీద వత్తేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక నేనైతే ఈ షేప్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా అయినా చుట్టుకొని తీసుకోవచ్చు. మీరు ఇలా వత్తేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా ఆయిల్లోనే డైరెక్ట్గా వత్తేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని ఈ విధంగా ఆయిల్లో వత్తుకోవాలి. ఇలా ఆయిల్కి కడాయికి సరిపడా వత్తిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా గరిటెతో కలుపుకుంటూ సమానంగా వేయించుకోవాలి. కాసేపు మీడియం టు హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఆయిల్లో వచ్చే నురగ తగ్గి క్రిస్పీగా అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వత్తుకొని ఆయిల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని తీసుకోండి. స్టవ్ని ఆపేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకుని గరిటెలోకి తీసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా రుచిగా క్రిస్పీగా క్రంచీగా శనగపిండి లేకుండా జంతికలు అయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయండి. పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 10-15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో మంచి మంచి పిండి వంటలు ఉన్నాయండి, అవి కూడా చూసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను.